రైల్వే స్టేషన్లో పుష్కర రద్దీ ప్రస్ఫుటమవుతోంది. రోడ్డు ట్రాన్స్పోర్ట్ దాదాపు స్తంభించినటువంటిగా కనిపిస్తున్న నేపథ్యంలో ఎక్కువ మంది రైళ్లను ఆశ్రయిస్తున్నారు. దాంతో అన్ని రైళ్లు కూడా కిక్కిరిసిపోయి కనిపిస్తున్నాయి. ప్లాట్ఫామ్లన్నీ కూడా నిండిపోయి ఉన్నాయి. పెద్ద సంఖ్యలో యాత్రికులు మనం చూడొచ్చు. కొవ్వూరు రైల్వే స్టేషన్లో చాలామంది యాత్రికులు కనిపిస్తున్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి డిఎస్పీ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సూర్యచంద్రరావు గారు, సార్ చెప్పండి, ఏంటి బాగా ట్రాఫిక్ సమస్య చాలా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో రోడ్డు మీద ఎక్కువ మంది రైళ్లను ఆశ్రయిస్తున్నట్టు కనిపిస్తుంది. ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తున్నారు, ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? రైల్వే స్టేషన్లో ప్రయాణికుల భద్రత కోసం అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అయితే వాళ్ళకి 56 ప్రత్యేక ట్రైన్స్ మనకి కొవ్వూరు రైల్వే స్టేషన్ని టచ్ చేసి వెళ్తున్నాయి. అలాగే ఎక్స్ప్రెస్ బళ్ళు, సూపర్ ఫాస్ట్ బళ్ళు కూడా మనకి విజయవాడ వైపు నుంచి రాజమండ్రి వచ్చేవి అన్నీ కూడా మనకి కొవ్వూరులో స్టాప్ ఉన్నాయి. మనకి సుమారు రోజుకి 50 నుంచి 60 వేల మంది పుష్కర యాత్రికులు ఇక్కడ దిగటం ఎక్కడం జరుగుతుంది. అదేవిధంగా నిన్న అయితే చాలా రద్దీకరంగా సుమారు 1,00,000 మంది పైగా యాత్రికులు ఇక్కడ దిగటం ఎక్కడం జరిగింది. ఈరోజు కూడా అదే సంఖ్యలో చాలా హెవీగానే ఉంది. సుమారు 1,00,000 మంది వరకు ప్రయాణికులు ఇక్కడ దిగి ఎక్కుతున్నారు. అయితే ట్రైన్స్ కొంచెం పుష్కర స్పెషల్స్ ఉండడం వలన రెగ్యులర్ ట్రైన్స్ కొంచెం లేటుగా నడుస్తున్నప్పటికీ కూడా బాగానే ఉన్నాయి. ప్రయాణికుల భద్రత కోసం అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. ఇది పోలీస్ యంత్రాంగం చెప్తుంది. రైల్వే పోలీసులు మాత్రం కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు. ఎటువంటి సమస్య రాకుండా చూస్తున్నారు. ప్రయాణికుల్ని జాగ్రత్తగా ఉండాలంటే చెప్తున్నారు. మనం చూస్తున్నాం, ట్రైన్ వచ్చింది ఎంత కిటకిటలాడుతూ ఉందో చూస్తున్నాం. ప్రయాణికులు పెద్ద సంఖ్యలో గంటల తరబడి కిలోమీటర్ల కొద్ది దూరాన్ని స్టాండింగ్లోనే ప్రయాణం చేయాల్సి వస్తుంది. రోడ్డు మార్గం ట్రాఫిక్ సమస్యలతో ఉండడంతో మొత్తం అందరూ కూడా రైళ్లనే ఆశ్రయిస్తున్నారు. మొత్తం చూడొచ్చు, అతి భారీగా ఇది ఒక ప్యాసింజర్ ట్రైన్ అయినప్పటికీ కూడా ఏమాత్రం ఖాళీ లేకుండా మొత్తం చంటి పిల్లలతో సహా అందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతూనే ప్రయాణాలు సాగిస్తున్నారు. అనేక చోట్ల ఇదే పరిస్థితి అన్ని ట్రైన్లు కనిపిస్తుంది. రెగ్యులర్ ట్రైన్లు చాలా లేటుగా నడుస్తుండడం కూడా ఈ ట్రైన్ల మీద చాలా రద్దీ పెరగడానికి అవకాశం ఇస్తున్నట్టు కనిపిస్తుంది. మొత్తం చాలా అన్ని ట్రైన్లు ఆలస్యంగా నడుస్తుండడంతో యాత్రికులు కూడా ఇబ్బంది పడుతున్నారు. మొత్తం ప్రయాణికులకు అనేక రకాలైనటువంటి సమస్యలు, ప్రత్యేక రైళ్లు అన్నీ కూడా ఏర్పాటు చేసినట్టు ప్రకటించినప్పటికీ కూడా మొత్తం రైళ్లన్నీ కిక్కిరిసిపోయి ఉండడంతో ప్రయాణాలకి తీవ్రమైనటువంటి అవస్థలు ఏర్పడుతున్నట్టు కనిపిస్తుంది. అనేక మంది చాలా సమస్యలు పడుతూనే ప్రయాణాలు చేస్తున్నారు. పుష్కరాలని ముగించడానికి ఏదో రకంగా పూర్తి చేసుకోవాలన్న ఉద్దేశంతో వీళ్ళంతా ఆతృత పడుతున్నట్టు కనిపిస్తుంది. అందుకే ఎక్కువ మంది ఇక్కడికి ఈ రూపంలో తరలి వస్తున్నట్టు కనిపిస్తుంది. రైళ్లన్నీ కిక్కిరిసిపోవడంతో రైల్వే స్టేషన్ల ప్లాట్ఫామ్లు కూడా పూర్తిగా నిండిపోయాయి. అన్ని స్టేషన్లలోనూ కూడా దాదాపు ఇదే పరిస్థితి కనిపిస్తుంది. కొవ్వూరులో అయితే నిన్నటి నుంచి ఇదే పరిస్థితి ఏమాత్రం కూడా తగ్గడం లేదు. భారీగా వస్తున్నటువంటి యాత్రికులతో మొత్తం రైళ్లన్నీ కూడా కిటకిటలాడిపోయి కనిపిస్తూ ఉన్నాయి. అనేక మంది యాత్రికులు ట్రైన్ల కోసం వేచి చూస్తున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. మీరు ఎక్కడికి వెళ్ళాలి, ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నారు? ట్రైన్ పరిస్థితి ఏంటి? మేము పొద్దున్న 7 గంటల నుంచి వెయిట్ చేస్తున్నామండి. ఎక్కడ పడితే అక్కడ ఆటంకాలు కాబట్టి ఫ్రీ లేదు, అది విషయం. అన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఎక్కడి నుంచి వస్తున్నారమ్మా? ట్రైన్ ఎలా ఉంది? నుంచి వస్తున్నామండి. ట్రైన్ ఎట్లా ఉంది? ఎలా వచ్చారు మీరు? చాలా ఇబ్బందులు పడుతున్నామండి. నడవడానికి కూడా ఖాళీ లేదు, అసలు కూర్చోడానికి ఖాళీ లేదు. ఈ పరిస్థితి చాలా ఇబ్బందులు పడుతున్నట్టు చెప్తున్నారు. నడవడానికి కానీ కనీసం నిలబడడానికి కూడా చోటు లేనటువంటి పరిస్థితుల్లో ఇబ్బంది పడ్డామనేటట్టుగా యాత్రికులందరూ కూడా చెప్తున్నారు. అనేక రకాల సమస్యలతోనే కొవ్వూరులో ఎక్కువ మంది యాత్రికులు వస్తున్నట్టు కనిపిస్తుంది. రవాణాకే చాలా ఇబ్బంది ఉంది. 3-4 గంటల పాటు ట్రైన్లు ఆలస్యంగా రావడం కూడా సమస్య కారణంగా కనిపిస్తుంది. ఇది ప్రస్తుతం కొవ్వూరు రైల్వే స్టేషన్లో పుష్కర రద్దీ కారణంగా ఏర్పడినటువంటి పరిస్థితి. పవర్ టు హైదరాబాద్ స్టూడియో.